ఓకేనండి, టైం చూస్తే 11 అయింది. ఫుడ్ సెక్షన్ అయితే ఇప్పటికైతే అయిపోయింది కదా. మాకైతే ప్రేయర్ అయితే 12 అండి. ఈ 12కి పిల్లల్ని రెడీ చేయాలి, అలానే నేను కూడా రెడీ అని వెళ్ళాలండి. ఫ్రెండ్స్ అమ్మా, హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నైట్ అయితే ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చాము. టైం చూస్తే ఇప్పుడు 7:30 అయిందండి. చూడండి మంచు ఎలా పట్టిందో. లేచినప్పుడు అయితే అసలుకి మంచు మాత్రం ఏమా ఉందండి. అసలుకి ఏమంటారు, ఇల్లులు కూడా కనిపించలేదు, అలా ఉంది మంచు. ఇప్పటికైతే తగ్గిపోయింది మంచు. న్యూ ఇయర్ కదండి, ఈరోజు అయితే ప్రేయర్కి అయితే వెళ్ళాలి కదా. నైట్ అయితే వెళ్ళొచ్చాము, మళ్ళీ మధ్యాహ్నం నుంచి 12 నుంచి అయితే ప్రేయర్ ఉంటుంది. 12 కల్లా బయలుదేరి వెళ్ళాలి కాబట్టి ముందుగానే పనులు అయితే చేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసానండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. సరేనండి, ఈరోజు న్యూ ఇయర్ కదా, స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను, అలానే చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. సరేనండి, బిర్యానీకి అయితే పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించుకొని వచ్చారు మా వారు. ఇదైతే మ్యాగ్నేట్ చేసుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం, దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకుందాం, అలానే 1 స్పూన్ ఉప్పు, అలానే 1 స్పూన్ కారం, దీంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేసుకుందాం. అలానే 1 టీ స్పూన్ మెంతిపిండి అయితే వేసుకుందాం. దీని అయితే బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి ముక్కలకు బాగా పట్టేటట్టు. మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టాలండి. సరేనండి, ఇవైతే మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నామండి. సరేనండి, ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చికెను. అంతలోకి ఆనియన్ అను జీడిపప్పు అయితే వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం, గిన్నె పెట్టేసుకుందాం. దీంట్లోకి అయితే నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి బాగా కరిగిన తర్వాత జీడిపప్పు అయితే వేపుకుందాం.
నెయ్యి అయితే పూర్తిగా కరిగిపోయింది కదండి. వీటిలోకి జీడిపప్పు అయితే వేసుకొని వేపుకుందాం. వేపుకున్న జీడిపప్పును అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇవైతే తీసేసుకున్నాం కదా, దీంట్లోకే తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అయితే ఆనియన్ అయితే వేసుకొని బ్రౌన్ కలర్లో అయితే వేపుకోవాలండి బిర్యానీకి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఇవైతే బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. రెడ్ కలర్స్లోకి రావాలండి. అలానే బియ్యం అయితే ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే శుభ్రంగా కడిగి అయితే నానబెట్టేసుకున్నామండి. ఇవి బాస్మతి రైస్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. బ్రౌన్ కలర్లోకి రావాలండి, బాగా ఫ్రై అవ్వాలి. సరేనండి, ఆనియన్స్ అయితే బాగా వేగినాయి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదండి. పక్కకు పెట్టి తీసేసుకుందాం. పక్కైతే పెట్టేసుకున్నాం కదా, దీంట్లోనే బిర్యానీ కూడా చేసేసుకుందాం. సరేనండి, జీడిపప్పు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లోనే బిర్యానీ చేసుకుందాం. ఆయిల్ అయితే ఉంది కదండి, దీంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం. ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగాలి. అలానే దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇవైతే బాగా వేగాలండి. దీంట్లోని బిర్యానీ దినుసులు కూడా వేసేసుకుందాం. చెక్క, లవంగం, జాంపత్తి, యాలకులు,
అలానే బిర్యానీ ఆకులు కూడా వేసేసుకుందాం అంతా. ఇవన్నీ అయితే వేసుకున్నా కదండి, కొంచెం కలిపి వేసుకున్నా. బిర్యానీ అక్కడ వేసేసుకున్నా. కలిపి వేసుకున్నా. బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నా కదండి, ఇదైతే పచ్చివాసన అంతా పోయింది. దీంట్లోకి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇవైతే బాగా కలుపుకుంటున్నా. సరేనండి, మూత పెట్టుకొని అయితే ఒక 5 minutes అయితే మగ్గించుకుందాం. తర్వాత చూద్దాం. ముక్క అయితే బాగా ఉడకాలి. సరేనండి, మూత అయితే పెట్టేసుకుందాం. సరిగ్గా మూత తీసుకొని చూద్దాం. ముక్కలు అయితే ఉడుకుతున్నాయండి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయానండి, దీంట్లో ఒక క్యారెట్ అలాగే ఒక టమోటా అయితే వేసాను. ఇవైతే ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. సరేనండి, ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒకసారి అయితే మూత తీసుకొని చూద్దాం. ముక్క అయితే మంచిగా ఉడికిందండి. ఇదైతే పక్కా తీసేసుకుందాం. ఎందుకంటే బిర్యానీ వాటర్ పోస్తాం కదండి, ఎక్కువ బాయిల్ అయితే ముక్క అయితే చిదురుతుంది కదా, అందుకనే పక్కగా తీసుకొని పెట్టుకుంటున్నాను. పక్కగా తీసేసుకుందాం. ఇవైతే పక్కగా తీసేసుకున్నాం కదండి, పక్కగా పెట్టేసుకున్నా. ఇవైతే ఈ ఆయిల్లోనే తగినంత వాటర్ అయితే పోసుకుందాం. నేనైతే ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానండి, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను. దీంట్లోనే టేస్ట్ సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసేసుకోవాలి.
కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుందాం. అలానే కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం. చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి. ఈ వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలండి. ఒక 5 minutes బాయిల్ చేసుకుందాం. 5 minutes అయితే మూత పెట్టేసుకుందాం. సరేనండి, 5 minutes అయితే అయింది కదా. వాటర్ అయితే బాయిల్ అయ్యో లేదో చూద్దాం. వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదండి. సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసుకొని శుభ్రంగా కడుక్కున్న ఈ బాస్మతి రైస్ అయితే వేసేసుకుందాం. ఒకసారి అయితే కలిపేసుకుందాం అండి. ఇదంతా ఊరికనే ఇది కలపకూడదండి. ఎందుకంటే బియ్యం అనేది సన్నగా అయిపోతుంది. బోరుగా ఉన్నాయి కదా, అవి అయితే సన్నగా అయిపోతాయి. పద్దాకి తిప్పుతూ ఉంటే మనం కలుపుకున్నప్పుడే ఒకసారి తిప్పుకోవాలి. వేసుకున్నప్పుడు దీంట్లోనే ఇవైతే పక్కకి తీసుకున్నాం కదండి ముక్కలు, ఇవి కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. కొంచెం పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒకసారి చూసుకుందాం. ఇదైతే బాగా ఉడుకుతుందండి. బాగా ఎక్కువగా అయితే కలపకూడదు. దీంట్లోనే వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అను జీడిపప్పు కూడా వేసేసుకుందాం అండి. అలానే దీంట్లోకి కొత్తిమీర కూడా చల్లేసుకుందాం. అలానే కొంచెం పుదీనా. కలిపేసుకున్నాం కదండి, ఇంక కలిపేసుకునే పని లేదు. మూత పెట్టేసుకుందాం. అండి ఒక పక్క అయితే బిర్యానీ ఉడుకుతుంది కదా, అలానే ఒక పక్క అయితే చికెన్ గోంగూర కర్రీ అయితే చేసుకుందాం. స్టవ్ ఆన్ వేసుకొని గిన్నె పెట్టేసుకుందామండి. వాటర్ అంతా పోవాలి, ఇదంతా దీంట్లో ఉన్న వాటర్ అంతా. సరేనండి, గిన్నె పెట్టేసుకున్నాం కదా, దీంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం. చికెన్కి అయితే తక్కువే పట్టిద్దండి ఆయిల్. ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, కొంచెం హీట్ అవ్వాలి.
సరేనండి, ఆనియన్స్ కూడా వేసేసుకుందా. ఆనియన్స్ అయితే బాగా వేగాలండి. దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందా. ఇవైతే బాగా వేగాలి. దీంట్లో ఇందాక పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుందాం. అలానే కాస్త పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇవంతా మిక్స్ చేసుకుందాం అండి. అలానే దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం అండి. ఇవైతే బాగా వేగాలి. దీంట్లోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆనియన్ ఇలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఇవైతే బాగా వేగి పచ్చివాసన కూడా పోయిందండి. దీంట్లోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం. సరేనండి, చికెన్ అయితే వేసుకున్నాం కదా, ముక్కలకి ఉప్పు అనేది బాగా పట్టాలి కాబట్టి 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను. దీనంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఆనియన్స్ ఇవన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టాలండి. ఇవైతే ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇవైతే ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకుందాం. తర్వాత చూద్దామండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకుందాం. బిర్యానీ అయితే ఉడికిందో లేదో చూద్దామండి. చూసారా యమ్మీ యమ్మీ బిర్యానీ ఎలా ఉందో? ఇంకా కొంచెం ఉడకాలండి. సూపర్ వచ్చిందండి బిర్యానీ. ఒకసారి అయితే కలిపి చూపిస్తాను మీకు. సరే అండి, ఒకసారి అయితే కలుపుకొని చూద్దాం ఉడికిందో లేదో. ఇంకా కొంచెం ఉందండి. ఇంకా కొంచెం ఉడకాలండి. మనం వేసుకున్న ఎసరైతే కొంచెం మగ్గాలన్నమాట. అవంతా వాటర్ అంతా ఇనికిపోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఆ వాటర్ అంతా ఇనికిపోద్దండి. బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది.
పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుంటే బిర్యానీ అయితే అయిపోతుందండి. అండి చికెన్ ముక్కలు అయితే వేసుకున్నాం కదా, ఉడికినా లేదో చూసేసుకుందాం. చికెన్ ముక్కలు అయితే బాగానే ఉడికినాయండి. ఇంకా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే ఉప్పు, కారం, మెంతిపిండి అలాగే వేసుకుందాం. చికెన్ మసాలా 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను, కొంచెం వేస్తున్నానండి. గోంగూర కదండి, పులుపు ఉంటుంది కాబట్టి 1 స్పూన్ వేసుకొని కొంచెం వేసాను. అలానే ఇందాకలో అయితే 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. అలానే కొంచెం మెంతిపిండి, అలానే చికెన్ మసాలా కూడా వేసేసుకున్నా. ఇవంతా కలిపేసుకుందామండి ఒకసారి. ఈ ఉప్పు, కారం, మెంతిపిండి ఇవైతే చికెన్ మసాలా అయితే ముక్కలకైతే బాగా పట్టాలి. ఈ ముక్కలకి అయితే బాగా పట్టాలి కాబట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందామండి. పర్ఫెక్ట్గా ముక్కలకైతే ఉప్పు, కారం అయితే పడుతుంది. మూత పెట్టుకుందాం. సరేనండి, ఒక పక్కన అయితే బిర్యానీ పెట్టుకున్నాం కదా, బిర్యానీ కూడా ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత తీసుకుని అయితే ఒకసారి కలుపుకుందాం. ముక్కలు అయితే ఉడికినాయి కదండి. ఇవైతే ఉప్పు, కారం అయితే మంచిగా పట్టిందండి. దీంట్లోకి గోంగూర కూడా వేసేసుకుందాం. గోంగూర వేసేసుకున్నాం కదండి, మూత పెట్టేసుకున్నా. గోంగూర అయితే వేసుకున్నాం కదా, ఒకసారి అయితే కలుపుకుందాం. గోంగూర అయితే మంచిగా ఉడుకుతుందండి. అన్నం, కూర అవన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ అయ్యి ప్రేయర్కి అయితే వెళ్ళాలండి. సరేనండి, ఇవైతే కలుపుకున్నాం కదా, ఇంకొంచెం సేపు మగ్గించుకొని తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. కర్రీ అయితే ఉడికింది కదా, మూత తీసుకొని అయితే కొత్తిమీర అయితే వేసేసుకుందాం. కర్రీ అయితే ఇంతేనండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇంతేనండి, కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఓకేనండి, టైం చూస్తే 11 అయింది. ఫుడ్ సెక్షన్ అయితే ఇప్పటికైతే అయిపోయింది కదా. మాకైతే ప్రేయర్ అయితే 12కి అండి. ఈ 12కి పిల్లల్ని రెడీ చేయాలి, అలానే నేను కూడా రెడీ అని వెళ్ళాలండి.
ప్రిన్స్ అమ్మ హాయ్ ఫ్రెండ్స్ అను. ఓకే ఫ్రెండ్స్, చర్చికి అయితే బయలుదేరాము. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అండి